వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం రచిత మేనంపల్లి గారు. నమస్తేనా. ప్రీవియస్ వీడియో మీరు నేను ఒకటి చేసామండి. 40 ఏళ్ల తర్వాత ఒక విమెన్ లైఫ్ ఏ విధంగా ఉంటుందనే దానికి కొన్ని ఇండికేషన్స్ లాగా ఇలా ఉంటుంది అని క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ చెప్పాము. అయితే దాని కింద అది పార్ట్ 1 పార్ట్ 2 కనుక మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మమ్మల్ని అడగండి. సొల్యూషన్ ఓరియంటెడ్లో వీడియో చేస్తాం. ప్రతి హస్బెండ్ మీరు కనుక ఇది ఫేస్ చేస్తూ ఉంటే మీ వైఫ్ గురించి దాని నుంచి బయటపడడానికి ఒక సొల్యూషన్ మేము కావాలనుకుంటున్నాము అని పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని బేస్ చేసుకుని పార్ట్ 2 అడుగుతున్నాను. 40 years తర్వాత వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అసలు ఏంటి? సో బేసికల్గా మనము ఫస్ట్ పార్ట్లో సక్సెస్ అయ్యామని నేను ఫస్ట్ దానికి చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే నాకు ఒక కాల్ వచ్చింది రీసెంట్గా. ఫేస్బుక్లో నాది ఐడి చూసి 1 person కాల్, వాళ్ళ వైఫ్ పంపించిందంట అతనికి ఆ వీడియో. పంపించంగానే మనం కొంచెం చెప్పుకున్నాం అందులో వాళ్ళు ఎందుకు అండర్గా అవుతారు. అతను వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుని అది చూశాక ఆ వీడియోని వెళ్ళి సారీ నేను ఇగ్నోర్ చేశానా అని చెప్పి నేను ఇప్పటి నుంచి డిఫరెంట్గా నా మిస్టేక్స్ వాంటెడ్ పెద్ద మిస్టేక్స్ ఉండవు, జస్ట్ అటెన్షన్ అవసరం అని చెప్పాము మనము. అది చెప్పి నాకు ఇద్దరు కలిసి కాల్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ ఏ రియలీ మూమెంట్ ఫర్ మీ. బికాజ్ మనం ఎప్పుడు అనుకుంటాం మనం ఏ వీడియో చేసినా దాంట్లో ఒక్కళ్ళకి ఏమైనా హెల్ప్ అయినా వీఆర్ సక్సెస్ఫుల్ అని. సో అది ఒక గుడ్ థింగ్. అండ్ పార్ట్ 2 కావాలని బోలెడు మంది రాశారు అందులో. సో 40+ విమెన్ 50 వరకు కూడా చెప్పండి మేడం అని చెప్పారు. సో దాంట్లో నిజంగానే ఇది ఇప్పుడు కాదు, ఇది సమస్య ఉంది. ఇప్పుడు ఏంటంటే గొంతెత్తి ఎలాగో అడగటం, దానికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయని చెప్పడానికి మీడియా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రత్యేకంగా సుమన్ టీవీ ఆల్వేస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అండి. అంటే ఒక ఇంట్లోకి వెళ్ళి ఇదివరకు ఒక అక్కో బావో లేకపోతే పెద్దనానో పెద్దమ్మ ఇలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు, సమస్యలకి పంచుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరు లేరు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి కాబట్టికే సుమన్ టీవీయే అన్ని రిలేషన్ని ప్లే చేస్తుందేమో అని నేను ఎప్పుడూ అనుకుంటుంటాను. సో కమింగ్ టు ద పాయింట్, అసలు ఎందుకు వస్తాయి అని మనము దీన్ని కొంచెం త్రో చేస్తే కనుక లైట్స్ 40+ తర్వాత కొన్ని ఎలా అంటే ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ అంటే ఇమోషనల్, ఈ మూడిటిలో ఇంబ్యాలెన్సెస్ జరుగుతుంటాయి. దాన్ని వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల వచ్చే స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే వర్క్ లైఫ్. ఈ మధ్యలో నాకు తెలిసి 90s కిడ్స్ అంటే మనకి 70s 75లో పుట్టిన వాళ్ళంతా ఇప్పుడు 40sలో ఉంటారు బేసికలీ, బికాజ్ ఐ బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ కాబట్టికే. సో అట్లా వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చే వరకు వర్క్ లైఫ్, కెరియర్ అంటే ఇంట్లో ఫ్యామిలీని వర్కింగే ఉన్నారు మోస్ట్లీ. సో వర్క్ని తర్వాత ఈ కేర్ గివింగ్ డ్యూటీస్ ఏంటివి, ఈ మూడిటిని బ్యాలెన్స్ చేయలేక సతమతం అవుతూ ఉంటారు. మరి ఇన్ని రోజులు కూడా చేశారు కదా మేడం, ఇప్పుడు ఏంటి అంటే ఎలా ఉంటుందంటే వర్క్ లైఫ్ని తీసుకుందాము. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. 30+లో యూ విల్ బీ వైబ్రెంట్, ఫిరియషియస్. కిడ్స్ని తీసుకుంటే దే విల్ బి వెరీ స్మాల్, అంటే స్కూల్కి పంపిస్తుంటారు. అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఇంత వైపరీత్యం లేదులేండి. ఇప్పుడున్న కిడ్స్ని, యంగ్ కిడ్స్ని హ్యాండిల్ చేయడం చిన్న పుట్టేగాళ్ళని కొంచెం కష్టంగా ఉంది. బట్ అప్పుడు ఎట్లా ఉంటుందంటే స్కూల్కి పంపించేసి వచ్చేసి రాగానే ట్యూషన్ పెడితే బుద్ధిమంతుల్లాగా, మా పిల్లలైతే అంత లేకుండే ఆ ఏజ్లో, నాట్ అబౌట్ టాకింగ్ అబౌట్ ద టీనేజ్. సో అప్పుడు కరెక్టింగ్ ఉంటుండే, అదంత ప్రాబ్లం లేదు. అండ్ పేరెంట్స్ని కానీ అత్తమామని కానీ తీసుకుంటే వీళ్ళిద్దరికి మన కేర్ అంత అవసరం ఉండేది లేకుండే, బికాస్ దే వర్ ఆన్ దేర్ ఓన్, దే వర్ 40s అట్ దట్ మూమెంట్. సో దే వర్ హ్యాండ్లింగ్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్. సో కాబట్టికి ఈ 40sకి వచ్చే వరకు అన్నీ నెత్తి మీదకి వస్తాయి. ఎట్లా వస్తుంది, నీకు వర్క్ ప్లేస్లో నువ్వు సీనియర్ అవుతావు, ఏమవుతుంది, వాడు డబ్బు ఎంత పెంచుతాడో అంత పిండుతాడు, అవునా కాదా? సో సెకండ్ వచ్చేసి నీకు కెరియర్లో పెరగాలన్న ఆత్రము, అంటే యూ నీడ్ టు ఇంప్రూవైజ్ యువర్ సెల్ఫ్. సో ఆ అడ్వాన్స్ అవ్వలేకపోవడము, అది ప్రెషర్. ఇంటికి వచ్చే వరకు ఈ టీనేజ్ పిల్లలు వచ్చేసారు. ఈ గ్యాప్లో ఏమైందంటే మొత్తం మీ ఫోన్స్ వచ్చేసి మొత్తం పిల్లల్ని స్వాప్ చేసేసాయి. సో ఎక్కడ వెళ్తారు, ఏం వెళ్తారు, ఈ కంట్రోల్ లేదు. ఇదివరకు పిల్లలు కూర్చున్నారు, అంటే లేచిండ్రు, వాడికి బండి ఉండేది కాదు, వాడికి ఫోన్ ఉండేది కాబట్టి నీ కంట్రోల్లో, నీ ఐసైట్లు ఉండేవాడు. ఇప్పుడు నథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ బాస్. సో దిస్ ఈజ్ హౌ. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు పేరెంట్స్కి, అత్తమామలకి వాళ్ళు 45+లోకి వాళ్ళు 60+కి వస్తారు కాబట్టి
వాళ్ళకి కేర్ గివింగ్ డ్యూటీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో యువర్ రోల్ హ్యాస్ బికమ్ బిగ్. ఎస్. బట్ నువ్వు ఎంత పెరుగుతున్నావు, కానీ 40+ తర్వాతనే అసలు కథ మొదలవుతుంది. శరీరము నీ మనస్సు ఉరికినంత, నీ ఈ బాధ్యతలు ఉరికినంత శరీరం సహకరించదు. ఇట్స్ అ బిగ్ థింగ్. శరీరం సహకరించలేదు అనడానికి కమింగ్ టు ద సెకండ్ పాయింట్, పెరిమోనోపాజ్, మెనోపాజ్ అంటారు. దీంట్లో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. మనకి ఈ హార్మోనల్ చేంజెస్ ఏదైతే ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయో అప్పుడు వచ్చే ఫిజికల్ సిమ్టమ్స్ కొన్ని పడుతుంది. ఎట్లా అంటే ఐ ఫేస్డ్ ఎ లాట్, బట్ నేను యోగా చేయటం, మెడిటేషన్ చేయడం, దాన్ని స్మార్ట్గా ఐ ఓవర్కమ్ ఆల్ దిస్. బట్ అందుకే నన్ను యోగాను అద్భుతంగా ఎక్కువ ప్రేమిస్తాను. ఇప్పుడు ఇందాక కూడా మీకు చెప్పాను, లైక్ డూ అంటే కంపల్సరీ అని చెప్పేసి. సో అదేంటంటే ఫిజికల్ సిమ్టమ్స్, హాట్ ఫ్లాషెస్ వస్తాయి, నీ బాడీ అంతా నార్మల్గా ఉంటుంది, ఒక్క ముఖంకే చెమటలు పడతాయి. ఏసీ నీకు 18లో ఉంటుంది, బట్ స్టిల్ యూ కాంట్ టాలరేట్ దట్ హీట్. పడుకున్న తర్వాత నీకు వేడి ఎక్కువ అవుతుంటుంది. అలా కాకుండా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నిద్ర పట్టదు. సో నిద్ర అనేది పట్టనప్పుడు ప్రొద్దున లేచాక ప్రపంచంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్లీప్ అండి. ఒక పూట అన్నం లేకపోయినా, 2 పూటలు అన్నం లేకపోయినా బ్రతుకుతామేమో, కానీ నీళ్లు లేకపోయినా కూడా. పొట్టి శ్రీరామరావు 41 రోజు తిండి లేకుండా బ్రతికాడు, బట్ హీ స్లెప్ట్. యూ గాట్ ఇట్? సో నిద్ర ఈజ్ అ కీ ఫ్యాక్టర్. సో ఇలా 1 రోజు 2 రోజులు ఓకే, సంవత్సరాలు ఉంటుంది. దిస్ పెరిమోనోపాజ్ అంటే ఏంటంటే నీకు మెనోపాజ్ వచ్చే ముందు, అంటే ఆ పీరియడ్ స్టాప్ అయ్యే ముందు కొన్ని మందికి సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు కూడా ఉంటుంది. క్యాన్ యూ ఇమాజిన్? దట్ ఈస్ హెల్. అండ్ నో మెన్ కెన్ అండర్స్టాండ్. ఎస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నో మెన్ కాదు, విమెన్ కూడా ఎవరైతే అండర్గోగారో వాళ్ళకి కూడా తెలియదు. ఏమైంది, మేమందరం బాలేమా అని అంటారు పెద్దవాళ్ళు. సో ఇప్పుడున్న మూడ్ స్వింగ్స్కి పాత వాళ్ళకి కూడా లేవు అనడానికి ఏంటంటే ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దాట్. బికాస్ ఆఫ్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ ఫుడ్, పెస్టిసైడ్స్, బికాస్ ఆఫ్ మీట్, ఈ చూసే సోషల్ కంటెంట్, దిస్ ఆల్ ఈస్ అ డిఫరెంట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ద ప్రీవియస్ థింగ్. సెడెంటరీ లైఫ్ స్టైల్, దిస్ ఆల్ ప్లేస్. కమింగ్ టు ద థర్డ్ వన్ ఏంటంటే ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్. ఈ ఎంప్టీ నెస్ట్ అనేది ఏంటి అని అంటే సడన్గా ఈ 40+కి రాగానే ఒక లోన్లీనెస్, ఒక సాడ్నెస్ అనేది ఎంటర్ అవుతుంది. ఎందుకు మేడం అని అంటే ఇప్పటిదాకా మన చుట్టూ గల్లాట చేసే పిల్లలు ఉండరు. దే స్టార్ట్ గోయింగ్ అవుట్ సైడ్. ఒకటి హాస్టల్స్ కన్నా తీసుకోండి, అప్పుడు లోన్లీనెస్ వచ్చేస్తుంది కదా. పిల్లలు ఇంతసేపు అమ్మ ఇది కావాలి, అమ్మ అది కావాలి, అమ్మ, దే బికమ్ సెంటర్ అండ్ ఎవ్రీథింగ్ అడుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐడెంటిటీ లాస్ ఉంటుంది. ఐడెంటిటీ లాస్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు అసలు వాడు తినాలన్నా చెయ్యాలన్నా నువ్వే ముద్ద పెట్టాలి, వాడు ఏం చదవాలన్నా నువ్వే, వీడికి ఉద్యోగం రాగానే వీడు నిన్నేం అడగడు. సో యూ లాస్ట్ యువర్ ఐడెంటిటీ. బిఫోర్ ఏంటి, అసలు పొద్దున్న లేస్తే అమ్మా ఇది ఎక్కడుంది, అమ్మా ఇది ఎక్కడుంది, అమ్మా ఎక్కడుంది, ఏమే ఇది ఎక్కడుంది. సో ఎవ్రీ వన్ విల్ లీవ్ ఎ సైడ్. ఇప్పటిదాకా నువ్వే సెంటర్ ఉండే, యూ విల్ లూజ్ దట్ ఐడెంటిటీ. సో ఈ ప్రాబ్లం రావటం వల్ల ఏంటంటే వీళ్ళు తట్టుకోవడం కష్టమవుతుంది. ఈ అడాప్టబిలిటీ ఏదైతే ఉంటుంది, లోన్లీనెస్, పిల్లలు వెళ్ళింది వాళ్ళు తీసుకోలేరు. కొంతమంది పిల్లలకు పెళ్లి చేస్తే కూడా అంతే, వైఫ్ అని వెళ్ళిపోతారు, లేకపోతే హస్బెండ్ అని వెళ్ళిపోతారు కదా. సో దే ఆర్ నాట్ ప్లేయింగ్ ద కీ రోల్. ఇంకా ఏ మదర్స్కి ఇంకా ఇంపార్టెంట్గా దెబ్బ కొడుతుంది అంటే ఎవరైతే కీగా ప్లే చేస్తారో రోలు వాళ్ళకి ఇంకా దెబ్బ కొడుతుంది. అంటే మొత్తం నడుపుతారు చూడు చక్రం వాళ్ళ ఇంట్లో లేడీస్, వాళ్ళకి ఇంకా ఎక్కువ దెబ్బ కొట్టడం అండ్ ఎమోషనల్లీ వీక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ వల్ల కూడా వాళ్ళు స్ట్రెస్లోకి ఎక్కువ పడటం జరుగుతుంది అన్నట్టు. అలా కాకుండా ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ స్ట్రెస్ బాగా ఎక్కువ అవుతుంది లైఫ్లో. అంటే రిలేషన్షిప్స్ చేంజ్ అవుతుంటాయి. రిలేషన్షిప్స్ తీసుకుంటే నేను ఇప్పుడు చెప్పినప్పుడు భర్త విషయంలో కూడా కొన్ని గొడవలు అవ్వటము, లేకపోతే ఏదైనా అఫైర్స్ పెట్టుకోవడము, లేకపోతే ఏదో రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డివోర్స్ అవ్వడము, లేకపోతే వీళ్ళ లైఫ్లోకి ఇంకొక మేల్ ఎవరైనా రావటము. సో ఈ ట్రాన్సిషన్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పటిదాకా అత్త మామ ఇంటికి అప్పుడప్పుడు పోయి హాయ్ హలో చెప్పొచ్చినంత కాలం మంచిగా ఉంటుంది. ఇంటికి వచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు రిలేషన్షిప్ విల్ చేంజ్. అప్పటిదాకా పొయ్యి వచ్చినప్పుడు ఎట్లుంటుందండి, ఎందుకే అంటారు 3 రోజుల నుండి చూడు మురికి సుట్టం అవుతుంది అని
ఉత్తగా అనలేరు. అవును. సో అట్లా నీకు అత్తమామకు వెన్ యూ స్టార్ట్ డూయింగ్ దట్ యాక్టివిటీస్ ఖచ్చితంగా అదే తల్లినో తండ్రినో కసురుకుంటే ఊరుకుంటారు. అదే అత్తమామని కసురుకుంటే దిస్ ఆల్ డైనామిక్స్ చేంజ్ అవుతాయి. పిల్లలతోటి డైనామిక్స్ చేంజ్ అవుతుంది. వాడిని వాడు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పో అమ్మ నేను చెయ్య అంటే ఏమన్నదు. వాడు కొంచెం పెళ్ళైనాక ఏ అమ్మ ఊకే మాట్లాడక అనగానే కోడల మీద అన్నాడు ఎక్కడ లేని రంది స్టార్ట్ అవుతుంది. సో దిస్ రిలేషన్షిప్స్ విల్ చేంజ్. కూతురు కూడా అప్పటిదాకా ఒకలాగా ఉంటుంది, మా ఇల్లు అనటమో లేకపోతే తల్లిదండ్రిని పట్టించి ఎవ్రీ డైనామిక్స్ చేంజ్ అవుతుంది. కాబట్టి అది చాలా దిస్ ఆల్ ఆర్ ఫీలింగ్స్. ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇదంతా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో మెంటల్ థింగ్స్ ఆల్వేస్ కాజెస్ సైంటిఫికల్గా హార్మోనల్ చేంజెస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంది అని అంటే నీకు రిలేషన్షిప్ చేంజెస్ అని చెప్పాను నేను. ఆ తర్వాత వచ్చేసి ఫినాన్షియల్ క్రైసిస్ ఎంత దారుణం అంటే యంగ్గా ఉన్నప్పుడు తెలీదు, ఖర్చులు పెట్టేస్తాము, పొదుపు ఉండదు, ఆగమాగం ఉంటుంది. అందుకే నేను ఆల్వేస్ ఐ సెడ్ లైక్ 30s 25 నీకు జాబ్ వచ్చినప్పటి నుంచి నువ్వు 35 వరకు గనక సేవింగ్ మోడ్లో, ప్లానింగ్ మోడ్లో, మనీ మేనేజ్మెంట్ మోడ్ కనుక చేస్తే 40+ విల్ బి ఏ కేక్ వాక్. దిస్ ఈస్ అ బిగ్ సబ్జెక్ట్. ఐ వుడ్ లవ్ టు టేక్ దిస్ పార్ట్ ఆఫ్ అ వీడియో క్లియర్లీ బికాస్ ఇక్కడ విచ్చలవిడితనం ఎప్పుడైతే నేను అతిగా మొత్తం పొదుపు పిసినారు చేయమని చెప్పట్లా, ప్లానింగ్ అని చెప్తున్నాను. వెన్ యూ ప్లాన్ దిస్ యువర్ లైఫ్ విల్ బి. కానీ అట్లా ఉండదు మనకు. అప్పుడు ఎట్లుంటుంది, ఉన్ననాడు ఉగాది లేనినాడు ఏకాదశి అన్నట్టు ఇక అసలు ఏం గుర్తుండదు. పెళ్ళి టైం వస్తుందా అందరికీ, పిల్లలకి అదే ఏజ్ పెరిగింది కదా ఇల్లు కొనుక్కోవాలని వస్తుందా, లోన్లు మొదలవుతాయి. అప్పులు తీసుకుంటే కట్టేటోడు పీకుతాడు, లేకపోతే లోన్లు తీసుకుంటే కట్టాలి, పిల్ల పెళ్ళి వస్తుంది. సో ఇల్లు లేకపోతే అందరు నవ్వుతారు అని ప్రెస్టేజ్కి పోయి ఇల్లు ఎవ్రీ హెవీ థింగ్స్, కాలేజ్ ఫీజులు, వాడు యుఎస్కి పోవాలంటే వీసా ఫీజులు. సో ఈ టైంలో ఒక భూతంలాగా మనల్ని పెనుభూతంలాగా పట్టేస్తుంది ఫినాన్షియల్లీ. దోస్ ఆర్ ఇన్ ద మిడిల్ క్లాస్ కాంట్ హ్యాండిల్ until unless you are smart enough to plan. సో దిస్ ఇస్ హౌ దే గెట్ లైక్ ఎట్లుంటుంది, అది ఏం చెయ్యలేము, అది నిన్ను ఆగం చేసేస్తుంది. అది ఎవరికి అనుభవించే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో కళ్ళకు నీళ్ళే వచ్చేస్తాయి. అలా కాకుండా హెల్త్ ఇష్యూస్ బాగా వస్తాయి. హెల్త్ ఇష్యూస్ అంటే గైనిక్ ఇష్యూస్ తీసుకోండి, అంటే యూటిరస్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ఫైబ్రాయిడ్స్ అని బాగా వస్తున్నాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ కెమికల్స్ తినడం వల్ల కానివ్వండి. సో తర్వాత క్రానిక్ కండిషన్స్, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్ కానివ్వండి, ఈ వర్క్ చేస్తున్నారు. ఇదంతా అయ్యే వరకు మెంటల్ స్ట్రెస్, కార్టిజాల్ హార్మోన్ ఈజ్ ద కీ ఫర్ ఆల్ దిస్ డిసీజెస్. అట్లా కాకుండా ఏజింగ్ వస్తుంటుంది. ఏజింగ్ వచ్చినప్పుడు కొంచెం ఫిజికల్ అపియరెన్స్ పోతుంది, వెయిట్ గెయిన్ ఫాస్ట్గా అవుతారు, ఫిజికల్ అపియరెన్స్ పోతుంది, వైటాలిటీ అంటే సెక్షువల్ ఫీలింగ్స్ కూడా తగ్గుతుంది. సో ఇవన్నిటినీ వాళ్ళని ఛాలెంజ్ చేస్తుంది. నా పని అయిపోయిందా, నేను పనికిరానా, దే ఛాలెంజ్ దెమ్ సెల్స్ అన్నట్టు. వాళ్ళ అనుకోవటం వల్ల ఇంకా మోరలైజ్ అవుతారు. సో దీస్ ఆర్ ద కీ ప్రిన్సిపల్స్. వీళ్ళకి ఇందులో నుంచి నాకు తెలిసి ఏ ఒక రీజన్ అవుట్ సైడ్ అయితే ఉండదు, బికాస్ వీ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద రీజన్స్. మరి మేడం రీజన్స్ చెప్పారు, వాట్ ఆర్ ద సొల్యూషన్స్? ప్లీజ్ రైట్ ఇట్. మరి రోగం వచ్చిందని పోయినాం, ఏమన్నా డిసీజ్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి, నీకు ప్రిస్క్రిప్షన్ రాసిండు, నువ్వు ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే తగ్గుతాయా, వాడితే తగ్గుతాయా? వాడితేనే తగ్గుతాయి. క్లియర్ కదా. అదైతే మనం చేసే మనం ఎవరిని చూసినా చేసేది ఇదే. ఏంటి అని అంటే మందులు వేసుకోం, అందులో ఫస్ట్ 2-3 రోజులు వేసుకుంటారు, లేదా కొంతమంది మరీ మంచి వాళ్ళు అయితే ఒక 2 వారాలు వేసుకుంటారు, నెల చెప్తే 2 వారాల మిగతాయి కట్టలు పడేసేటోళ్ళు ఉంటారా ఉండరా? మీ ఇంట్లో ఉన్నారు కదా, నాకు తెలుసు, వాళ్ళు ఎవరో గమనించండి, మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎస్, ఈ టాబ్లెట్లు పడేసేటోళ్ళది కూడా కమెంట్ చేయండి, బికాస్ ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ యార్. దిస్ ఇస్ వెరీ మచ్ క్వైట్ కామన్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ రిఫరింగ్ this prescription what we are giving to come out of stress. మీరు గనక ఈ ఊబిలో నుంచి బయటకు పడాలి అనుకుంటే ఒక ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఒక 6 మెడిసిన్స్ చెప్పడం జరుగుతుంది. దానిని ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఫాలో అవుతే యూ విల్ బీ వెరీ హ్యాపీ. నేను చాలా ప్రశాంతంగా నా జీవితాన్ని ఎండ్ చేసిన అని అనుకోవడం జరుగుతుంది. మరి ఏంటి అని క్వశ్చన్ వేస్తున్నారు కదా మీరందరూ. సో నా ఆన్సర్స్ మా ఆడియన్స్ తోటి మాట్లాడుతున్నాను. సో ఏంటి అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎలా అయితే ఏ డాక్టర్ దగ్గరకైనా పోగానే రాసేది ఏంటిది, ఫస్ట్ విటమిన్ ట్యాబ్లెట్. ఫస్ట్ది ఏంటి అని అంటే సెల్ఫ్ కేర్.
ప్రియారిటైజ్ యువర్ సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్ అంటే క్రీములు కొనుక్కొని బ్యూటీ పార్లర్లో పోయి మసాజులు చేయించుకోమని కాదు నేను చెప్పేది. ప్రియారిటైజ్ ద యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఏం యాక్టివిటీస్ అంటే నీ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఈ మూడిటికి విటమిన్ లోపం ఉంది, విటమిన్ డి వేసుకోవాలా, కాల్షియం బొక్కలు వస్తున్నాయి, దానికి ఎగ్జాక్ట్లీ మూడిటిని సాటిస్ఫై చేసే యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వాలి. ఏంటి మేడం? ఫిజికల్ ప్రాబ్లంకి ఏంటిది అంటే ఎక్సర్సైజ్, అండ్ మెంటల్ ఇష్యూస్కి లైక్ మనకు మానసికంగా కూడా దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి అని అంటే మెడిటేషన్కి మించింది లేదు. మీరు అగ్రీ చేస్తారు కదా? సో ఖచ్చితంగా ఎమోషనల్లీ అని అంటే హాబీస్ ఏమన్నా, లేకపోతే ఆ నేచర్లో తిరగటము, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఈ మూడిటిని మీరు సాటిస్ఫై చేయటం. భూమి ఆకాశం ఏకమైనా కూడా మీరు ఈ 3 మీద ఎంగేజింగ్ యాక్టివిటీస్ చేయాల్సిందే. మేడం నాకు మందులు వేసుకోబుద్ధి కాదు మేడం, ఇంజెక్షన్ ఇచ్చుకోబుద్ధి కాదు, రోగం తగ్గదు కదా మేడం, నేను కూడా ఏం చేయలేను. సో కాబట్టి ప్రియారిటైజ్ దిస్ సెల్ఫ్ కేర్ మస్ట్ అండ్ ఎవ్రీ సింగిల్ డే ఈజ్ ద కీ. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే 3 డోసెస్లో కూడా ఉంది. మార్నింగ్ ఎక్సర్సైజ్, మధ్యాహ్నం ఏంటిది ఈవినింగ్ నైట్ పడుకునే ముందు మెడిటేషన్, మధ్యాహ్నం సంథింగ్ హాబీ. సో 3 ప్రిస్క్రిప్షన్ అయింది. అండ్ ద సెకండ్ ప్రియారిటీ ఈజ్ సీక్ సపోర్ట్. మీకు కష్టం ఉంది, అందులో పెద్ద విచిత్రం లేదు. మీకు ఒక పెద్ద జోక్ చెప్పేది ఏంటంటే మన పక్కన కూడా అదే ప్రాబ్లం ఉంది. సో అంటిల్ అన్లెస్ యూ సీక్ సపోర్ట్, ఫ్యామిలీ అవ్వండి, మంచి ఫ్రెండ్స్ అవ్వండి, బట్ చూస్ గుడ్ వన్. ఆర్ ఈ 2 మాకు లేదు మేడం, సీక్ ఎనీ కౌన్సిలర్. ఎనీ బయట మీకు కౌన్సిలర్స్ ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది. యూఎస్లో ఎప్పటి నుంచే ఉండే, ఇప్పుడు మనకి ఇట్ ఈస్ బికమ్ వెరీ కౌన్సిలర్ అంటే నీకేం మందులు ఇయ్యరు, నిన్నేమి మెంటల్గా ఇవి పెట్టి ట్రీట్మెంట్స్ ఉండవు, జస్ట్ నీ బాధను వింటారు. నువ్వు ఎప్పుడైతే బాధ చెప్తావో చెప్పేటప్పుడే సగం సొల్యూషన్స్ నీకు దొరుకుతాయి. అండ్ సెకండ్ వ్యాలిడేషన్ దొరుకుతుంది. ఏం కాదు ఊకో, మా ఇంట్లో కూడా సేమ్ ఉన్నది అంటది అనగానే అమ్మయ్యా నీకు కూడా ఉందా, అప్పుడు ఇంకా హ్యాపీ. మనం కరెంటు పోగానే మన ఇంట్లో చూసుకుంటాం, మా పక్కన ఇంట్లో చూస్తాం, వీడింట్లో కూడా పోయిందా అమ్మయ్య అనుకుంటాం. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ నేచర్. వెన్ యూ నో దట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ బీ దేర్, అంటే వీళ్ళింట్లో కూడా ఉంది అని తెలిసినప్పుడు ఇట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ జోకింగ్, బట్ ఓకే ఉందా, ఇట్స్ ఓకే. నాకు ఒక్కదాన్ని నేనే పెద్ద విక్టిమ్ అనుకుని ఎక్కువ ఆ సెల్ఫ్ సింపతి నేను ఇంకా డౌన్ చేస్తుంది జనరల్గా లేడీస్లో. నేనే ఎందుకు, నా బతికే ఎందుకు, నా కర్మే ఎందుకు, నా మొగుడే ఇన్నాడు, నా అత్తగారి బొచ్చడు మంది ఉన్నారు అబ్బా. దిస్ ఇస్ వాస్తవమా కాదా? యూ అగ్రీ విత్ మీ? సో ఇలా కాబట్టి నువ్వు వ్యాలిడేషన్ దొరుకుతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే గైడెన్స్ దొరుకుతుంది, ఏదైనా నీకు ఒక ట్రాక్ దొరుకుతుంది. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి అని అంటే కనుక పెద్ద కష్టమైంది అయితే కాదు. కంట్రోల్ యువర్ బ్రీతింగ్ టెక్నిక్స్. స్ట్రెస్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. సింపుల్, నువ్వు ఎగిరెగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే అన్నది. నువ్వు ఏడ్చినా అది మారదు, నువ్వు ఏడవకపోయినా మారదు. నువ్వు ఇంకా తెలివిగా ఉంటే గనక యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ కరెక్ట్లీ. కాబట్టికే బ్రీతింగ్ టెక్నిక్స్, మైండ్ఫుల్నెస్, అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు విజువలైజేషన్ చేసుకోవాలి. విజువలైజేషన్ ఎట్లా చేసుకోవాలంటే ఓకే రేపు లేస్తాను కదా, నేను ఈ థింగ్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాను అని కనుక నువ్వు ప్లానింగ్ చేసుకున్నావు అనుకోండి, ఈజీగా దే కెన్ కమ్ అవుట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటి అని అంటే ఫుడ్ మంచిది తీసుకోవాలి, నిద్ర చక్కగా పోవాలా, అండ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలా. ఇవి కనుక నువ్వు చేసినట్టయితే ఇవి కీ అండి. మీరేమంటారంటే నాకు బాధలు ఉన్నాయి నేను ఇవి చెయ్య అంటారు, ఇవి చెయ్యవు బాధలు వస్తాయి. హార్మోన్స్ అంతా ఇట్లా పిచ్చిగా ఉంది, నేను లేజీగా ఉంది, నాకు నిద్ర లేవబుద్ధి కావట్లే, నాకు నిద్ర పడతలే, నేను ఎక్సర్సైజ్ చేయ, నాకు కష్టం ఉందంటే మీరేంది మేడం మంచిది, ఇట్ ఆల్ విల్ గో. నాకు ఇంజెక్షన్ భయం ఇవన్నీ చెప్తున్నావు, డబ్బులు లేవు, ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్స్కి డబ్బులు లేవు అనే ట్రీట్మెంట్ తీసుకుంటలేవా? యు గాట్ మై పాయింట్. నాకు అసలు కష్టాలు ఉన్నాయంటే రోగం వస్తే నువ్వు ఇంట్లో ఉంటున్నావు, నాకు కష్టం వచ్చింది నేనేం ట్రీట్మెంట్ చేసుకొని మొత్తం పొలాలు గిల్లాలు అమ్మి మొత్తం మంగళసూత్రాలు అమ్మి అప్పులు తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నావు. ఏది నీకు నయం అవుతుందా కాదా అనే దానికి కూడా నేను ఇవి రాసిస్తాను, బరాబర్ తగ్గడం జరుగుతుంది. సో కాబట్టికే దిస్ ఆల్ థింగ్స్. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రెసిలియన్స్ డెవలప్ చేసుకోవాలి. రెసిలియన్స్ అంటే ఏంటి అంటే టు గెట్ బ్యాక్.
ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది కదా, ఆ ఛాలెంజెస్ ఏమన్నా ఉంటుందో వాటిని ఫ్రేమింగ్ యాజ్ ఎ ఆపర్చునిటీస్. నీకు ఛాలెంజ్ వచ్చింది, దీన్ని ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక టెక్నికల్గా ఏదైనా వచ్చింది వీళ్ళు ఇమీడియట్గా ఏది అది ఆపర్చునిటీ టు లెర్న్. ఓకే, ఇది కరెక్షన్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది. సో దీన్ని లెర్నింగ్, గ్రోత్, పర్సనాలిటీ డెవలప్మెంట్గా అని ఫ్రేమ్ కనుక నువ్వు ఆ రెసిలియన్స్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటావో ఆప్టిమిజం డెవలప్ అవ్వడం జరుగుతుంది. అండ్ దే విల్ ఫీల్ సో బెటర్. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ వస్తాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరుగుతాయి. నేను పర్టికులర్ ఎగ్జాంపుల్, బికాజ్ టీనేజ్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం ప్రతి ఒక్కళ్ళకి ఇట్ ఈస్ అ కొత్త. అవునా కాదా? రిలేషన్షిప్స్ కొత్త. సో కాబట్టికే వీళ్ళందరికీ మనకి కొత్త దాన్ని కొంచెం వైజ్గా నువ్వు ఎప్పుడైతే ప్యానిక్ అయి నా వల్ల ఏమైతలేదు, నా ఫ్యామిలీ బాగుపడతలేదు, నాకు డబ్బులు అవ్వదు. జస్ట్ రిలాక్స్ అండ్ సీ ఓవర్ వ్యూ. నువ్వు ఇక్కడ చూస్తే దారి కనిపిస్తుందా, ఇట్లా చూసినప్పుడు నీకు ఓవర్ వ్యూ, ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ కాదు అన్నీ ఓపెన్ చేసి చూస్తే. సో దట్స్ హౌ యూ నీడ్ టు బి రెసిలియంట్. సో కాబట్టికి ఈ పారామీటర్స్లో కనుక వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసుకొని అండ్ రిలేషన్ ద ఫోర్మోస్ట్ ఐ ఫర్గాట్ టు సే, మీ అందరికీ నిజంగా ఇది మెయిన్ ట్యాబ్లెట్. ఏంటని నాకు ఎదురు చూస్తున్నారు, నా ఫేవరెట్ కూడా, నేను కూడా ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. సెట్ బౌండరీస్. సెట్ బౌండరీస్ అంటే ఏంటి అంటే, స్టార్ట్ సెట్ బౌండరీస్, అడాప్ట్ దట్ క్వాలిటీ, లెర్న్ టు సే నో ఆన్ యువర్ టైం, యువర్ ఎనర్జీ, యువర్ రిసోర్సెస్. ఎలా అని వివరంగా చెప్తే, యువర్ టైం అంటే నువ్వు అలసిపోయి వచ్చావు, నువ్వు పడుకున్నావు, కానీ వీళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఇక్కడ పోదామన్నారు, లేదా నీకు అసలు సహకరించట్లా, నీకు పొద్దున్న లేసి మళ్ళీ నీకేదో ఉంది ఆఫీస్ పనో లేదా పిల్లలు. లెర్న్ టు సే నో. యువర్ టైమ్ ఈస్ యువర్ ప్రియారిటీ. దట్స్ యువర్ టైమ్. నౌ యూ బికమ్ ఎ బాస్. 40+ యు ఆర్ నాట్ ఎ యంగ్ కిడ్. ఎవరు నిన్ను అజమాయిష్ చేయనీకి ఎవ్వరు లేరు ఇప్పుడు. అప్పటి వరకు దే కెన్. నౌ ఇట్స్ యువర్ ప్రియారిటీ. సో టైము నీ కంట్రోల్లో పెట్టుకో. లెర్న్ టు సే నో. సెకండ్ ఇంపార్టెంట్, ఎనర్జీ. మీ ఆయన 12ంటికి వచ్చి చికెన్ వండే అన్నాడు, పోయి వండుకో. నో ఐ మీన్ ఇట్. ఇందులో తప్పేం లేదు. ఆమె ఏమీ బానిస కాదు, ఆమె మనిషి. ఒక ఎద్దుకి ఇట్లా లేదండి, అంటే మా ఇంట్లో మా మదర్ది నేనేమో అబద్ధం చెప్పట్లేదు, అది కరెక్టే కదా. 12ంటికి వచ్చి నీకు చికెన్, మనిషా ఏమన్నా నామే. లెర్న్ టు సే నో. బాస్ నా వల్ల కాదు. పిల్లలు, అమ్మ నాకు దోశ తినబుద్ది, చేసుకో. నీకు 40+ వచ్చినాయి అంటే వాడికి 20+ వచ్చినాయి. హీ విల్ బి ఏబుల్. నువ్వు 20+ నుంచి చేసినావు వంటలు. ఇప్పుడు అడ్డగాడిదల్లాగా పెంచుతున్నాం పిల్లల్ని. ఏం పని చెప్పకుండా పెద్ద ఏదో రాణిల్లాగా పెంచితే తంతున్నారు. సో కాబట్టి రియాలిటీలో చెప్తున్నారు, నాకు చాలా బాగా నచ్చింది. అవునా కాదు? సో నాకు అమ్మ ఇది నచ్చలేదు, పోయి చేసుకోమా. నువ్వు ఇంత ఇష్టపడే బౌండరీస్ మాత్రం డెఫినెట్ గా సెట్ చేయాలి, చేసుకో. రిసోర్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిసోర్సెస్ నీకు తాహత లేదు, వాళ్ళు పెద్ద డ్రెస్ అడిగినరు, ఫోన్ అడిగినరు, డోంట్ గివ్. బాస్ నాది ఇంతే, నా స్తోమత ఇంతే, నేను ఇంతే చేయగలుగుతా. ఐఎమ్ వెరీ సారీ దట్ యు ఆర్ నాకు పుట్టినందుకు, లేదు నాకు ఇంతే స్తోమత. మేక్ దెమ్ అండర్స్టాండ్. సో లెర్న్ టు సే నో టు దిస్ టైమ్, ఎనర్జీ అండ్ యువర్ రిసోర్సెస్. సగం జంజట్ కథం. సో వెన్ యూ డెవలప్ దిస్, అండ్ ఇంట్లో వాళ్ళు కూడా, అత్తగారు వాళ్ళు కూడా, నీకు ఈ టైం, అత్తమ్మ నాతోటి ఇంత అవుతుంది బికాస్ నేను వర్కింగ్ కూడా చేస్తున్నాను, లేకపోతే ఇది అవుతుంది, మీరు ఇక్కడ పెట్టుకోండి, నేను అన్ని పెడుతున్నాను, లేకపోతే నేను ఒక ట్రాలీ పెడతాను, మీరు ఇట్లా గుంజుకోండి. దిస్ ఆల్ థింగ్ విత్ కెన్ బి టోల్డ్ ప్రేమతో, రైట్? నేనేం చెయ్య. సో దిస్ ఆల్ థింగ్స్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. సో ఇవన్నీ ప్యాటర్న్స్ అన్నీ చేశారు, స్టిల్ మీరు కూరుకుపోయి ఉన్నారు, మీకు ఎక్కడో ఇంకా సరిపోవట్లేదు, అప్పుడు మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే మేము హ్యాండిల్ చేసి వచ్చినాం. యునో ద రీజన్ వై ఐఎమ్ హియర్ ఆల్సో, యునో, బికాజ్ నా జీవితాన్ని నేను అలా చేశాక వచ్చి చెప్తున్నాను. అవుతే చెప్తలేను. ఐ బిలీవ్ ఇన్ నాట్ బుక్ స్కిల్స్, ఐ బిలీవ్ ఇన్ లైఫ్ స్కిల్స్. సో దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ సేయింగ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్, బికాస్ ఆఫ్ మై లైఫ్ అండ్ అరౌండ్ మై లైఫ్. సో నేను అందుకే ఎప్పుడు చాలామంది నాకు పెట్టే కనెక్ట్ అవుతున్నాము అని కాల్ చేయటము, లేకపోతే నన్ను తొందరగా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ మైట్ బి దిస్. ఐ విల్ ఆల్వేస్ టెల్ ఫ్రమ్ మై హార్ట్ అండ్ విత్ సొల్యూషన్ మైండ్. సో కాబట్టికే రచిత గారు ఎప్పటికీ కూడా సొల్యూషన్ మైండ్లోనే ఉంటారు. అంటే ప్రతి సమస్యని ఆవిడ డైరెక్ట్గా ఫేస్ చేసిన తర్వాత, ఒక్కొక్కటి క్లియర్ చేసుకున్న తర్వాత
ఇవాళ మీ ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు అని అంటే షీ ఫేస్డ్ ఎ లాట్, దాని నుంచి బయటపడ్డారు. అండ్ వాళ్ళకి కొంతమంది కౌన్సిలింగ్కి అపాయింట్ చేసుకొని బుక్ చేసుకొని ఇక్కడ దాకా వస్తే వాళ్ళందరికీ ధైర్యంతో పాటు దానితో పాటు బతకడానికి కావాల్సినటువంటి ఆశను కూడా చేతికిచ్చి పంపించినట్టు మరి పంపిస్తూ ఉంటారు. మనకి దేవుడు ఒక సోర్స్ ఇచ్చాడండి. ప్రేమతో ఒక మనిషికి హెల్ప్ చేయగలిగితే నువ్వు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నట్టు అని బిలీవ్ అవుతాను. అండ్ యాజ్ కమింగ్ టు ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగతాళి చేయకుండా, తీసి పారేయకుండా వినండి. మీ ఒక్క చెవు మీరు వినే హాఫ్ ఎన్ అవర్ వాళ్ళకి ఒక మంచి ఆశను, ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి నిరుత్సాహపరచకుండా ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న వాళ్ళను టైం స్పెండ్ చేసి, భర్త అయితే భార్యకి, చుట్టాలైతే అబ్జర్వ్ చేసి వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. మీరు డబ్బు పెట్టక్కర్లా, మీ విలువైన సమయాన్ని, ప్రేమను ఫ్రీయే కదబ్బా. ఎనీవేస్ థ్యాంక్ యూ. హోప్ ఐ డిడ్ జస్టిస్. మీరందరూ పార్ట్ 2 కోసం ఎదురు చూశారు అని నాకు తెలుసు. మా వంతు ప్రయత్నంగా ఇవన్నీ చెప్పాం. మీరు యారు ఫాలో అయ్యి అవ్వని పక్షంలో కింద స్క్రాలింగ్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రైస్తా మైనంపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్.